100% ఈ సినిమా చూసిన వాళ్ళు భయపడతారు అని చెప్పేసి అన్నారు. ఎలా అన్న అంటే లైక్ ఏదైనా ఆ సీన్స్ ఇప్పుడు మామూలుగా మనం ఒక సినిమా చూసిన తర్వాత దాని అంటే చాలా మటుకు హారర్ సినిమాలో ఏంటంటే ఇంట్లో ఒక చిన్న డాల్ ఉంటుంది, ఆర్ గుమ్మానికి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని చూపించినప్పుడల్లా మనకు భయం వేస్తూ ఉంటుంది. అది కొంతమంది ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ చైర్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. సో ఆ చైర్ సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇంట్లో కూడా ఒక చైర్ ఉంది పుసుకుని అందులోంచి దయ్యం వెళ్ళి ఆ ప్రాబ్లం అంటే రెగ్యులర్గా కనెక్ట్ అయ్యే పాయింట్ కదా. సో ఈ చైర్ ఒక చిన్న డౌట్ వస్తుంది కదా మనకు, ఒక్కరికి ఉన్నప్పుడు సైలెంట్ గా చూసి చైర్ ఆ సినిమాలో చూపించినట్టు ఈ చైర్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉండి మనకి ఏదైనా ప్రాబ్లం అయితే అనే ఒక చిన్న భయం ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ తో చెప్పి. ఓకే రైట్. సో 100% మూవీ చూసిన వాళ్ళైతే థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, దాంతో పాటు 100% ఖచ్చితంగా భయపడతారు. రైట్. అంటే ఇప్పుడు మనకి పాత సినిమాలు చూపించిన చైర్ ఇలా ఊగుతా ఉండడం ఇలాంటి టైప్. సో ది డెవిల్స్ చైర్ అనేది అంటే దయ్యం కూర్చునే ఒక కుర్చీ అనే అది సినిమాలో చూస్తే పాయింట్ అర్థమవుతుంది ఎందుకు ఆ చైర్ పేరు డెవిల్స్ చైర్ అని పెట్టామనేది. ఓకే ఓకే. అది ఆ చైర్ పేరా లేకపోతే ఆ చైర్ లో దయ్యం ఊగుతా ఉంటుందా లేకపోతే ఏంటి అనేది సినిమాలో తెలుస్తుంది. సో 2 states లో రిలీజ్ అవుతుందన్న ఈ మంత్ 21st, లేదంటే వరల్డ్ వైజ్ గా దీన్ని ఏమన్నా యుఎస్ లో కూడా రిలీజ్ చేస్తున్నాం. యుఎస్ లో అట్లాంటాలో ఇంకో ప్లేస్ లో రిలీజ్ చేస్తున్నాము. అక్కడ 2 థియేటర్స్ లో సేమ్ 21st కి ఇక్కడ రిలీజ్ అవుతుంది. మనకి ఇండియాలో 22nd అంటే అక్కడ 21st అక్కడ నైట్.